బీఆర్ఎస్ కు అసమ్మతి వెంటాడుతోంది. దివంగత మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నెల 12న ఆయన తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎస్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ గరికపాటి మోహన్ రావు సమక్షంలో కాషాయ కండుగా కప్పుకోనున్నారు. 2018 ఎన్నికల్లో తన తండ్రి అయిన మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ ఓటమి తర్వాత ప్రహ్లాద్ కు బీఆర్ఎస్ ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులు కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని గంపడ ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా ఆదివాసీ మహిళ అయిన జడ్పీ చైర్పర్సన్ భడే నాగజ్యోతిని బీఆర్ఎస్ ములుగు అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రహ్లాద్ మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు సర్వసిద్ధం చేసుకున్నారు. మా కుటుంబాలకు మీ అంతు ఎంతో కొంత సహాయం చేసినందుకు మా సారక తండ్రులు మీకు ఎప్పటికీ ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటున్నాను. మరియు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. మా కుటుంబాలకు మీ అంతు ఎంతో కొంత సహాయం చేసినందుకు మా సారక తండ్రులు మీకు ఎప్పటికీ